కడప నగర మేయర్గా ఎన్నికైన పాక సురేష్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ ఎంవీఆర్ ప్రసాద్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక సురేష్ కుమార్తో 2005 నుండి తనకు ఉన్న రాజకీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి రాజకీయాలు పార్టీలు చూడకుండా కడప అభివృద్ధి కోసం అందరూ కలిసి అహర్నిశలుగా కృషి చేసినట్లు చెప్పారు. రాబోయే కాలంలో కడప నగర అభివృద్ధి కోసం పాక సురేష్ కుమార్ మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాక సురేష్ కుమార్ ను పలువురు నాయకులు ఘనంగా సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నేను మేయర్గా ఎన్నికైన సందర్భంగా మాతో పాటు ఒక అన్నగా ఉన్నటువంటి 2005 నుంచి కార్పొరేటర్గా మాతో పాటు కొనసాగిన మన ఎంవీఆర్ ప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేపట్టడం నిజంగా నేను ఎంతో ఆనందపడే విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన మొట్టమొదటి పాలకవర్గంలో మేమంతా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల వలె నాకు అన్నగా వెన్నంటూ ఉండి ఆ రోజు నాకు రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఏ విధంగా మనం కొనసాగాలి, ప్రజల యొక్క సమస్యల మీద ఏ విధంగా పోరాడాలని నేను ఆయన చూసే నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన సిపిఎం పార్టీ తరఫున కార్పొరేటర్గా ఉన్నా కూడా అందరితో మమేకమై ప్రజల యొక్క సమస్యలను ఎల్లప్పుడూ మన మీటింగ్లో గొంతెత్తి ఆయన మాట్లాడే తత్వాన్ని నేను ఆయన నుంచి అనుసరించి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఏ మీటింగ్లో జరిగినా కూడా ప్రజా సమస్యలను నేను ఆ మీటింగ్లో వెలుగెత్తే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ విధంగా కొనసాగుతూ ఎప్పుడు కూడా ఆయన మొదటి కార్పొరేటర్ ఉన్నా కానీ ఈ 30 ఏళ్ళ పరిచయంలో నాకు అన్ని సలహాలు సూచనలు చెప్పి ఏ విధంగా మనం రాజకీయాల్లో ముందుకెళ్ళాలి, ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలని చెప్పి నాకు అన్నగా సలహాలు సూచనలు వేయడం నిజంగా నాకు ఈరోజు ఈ ప్రయాణంలో నాకు ఎంతో ఉపయోగపడిందని కూడా తెలియజేస్తున్నాను. అలాగే నేను మేరీ ఎన్నికైనప్పటి నుంచి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలిపి నువ్వు ఉన్నటువంటి ఈ 3 నెలల పరిధిలో ఖచ్చితంగా ప్రజల యొక్క అవసరాలను గుర్తెరిగి వాళ్ళ అనుగుణంగా నువ్వు పరిపాలన చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లే కూడా ఈరోజు అదే కాదంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా నేను ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ప్రజా సమస్యల కోసం ఆయన చూపిన దారిలో ఖచ్చితంగా ఈ 3 నెలలు పనిచేస్తానని చెప్పి కూడా తెలియదు. నేను మేయర్